ఓం నమో వెంకటేశాయ. పోయిన 21వ తారీఖున గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమంలో యానాదుల వెంకటేశ్వర స్వామి సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమం సింహపూర్ వైద్య సేవా సమితి, జయభారత్ హాస్పిటల్, చెంచు లక్ష్మి యానాదుల జాగృతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించాం. ఈ యొక్క సమారాధన జిల్లాలో ఉండేటువంటి యానాదులకి వెంకటేశ్వర స్వామిని కొలిసేటువంటి ఆచారం ఉంది. వాళ్ళు ఏ శుభకార్యాలు చేసుకున్నా కూడా ఈ సమారాధన చేసిన తర్వాత చేసుకునే వాళ్ళు, అది కనుమరుగవుతున్న సందర్భంలో ఈ సమస్యలు రెండు కలిసి సామూహికంగా జిల్లా ప్రజలందరికీ కలిపి ఈ సమారాధన నిర్వహించాం. మొన్న 21వ తేదీ సుమారు 20,000 మంది పైసలకు మన యానాదులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ వారు శ్రీనివాస కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రచారం కోసంగా అన్ని గ్రామాల్లో సుమారు 400 మంది గోవిందమాలధారణ చేశారు. ఆ గోవిందమాలధారణ చేసినటువంటి స్వాములందరినీ కూడా ఈరోజు తిరుమలకు తీసుకెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శింపజేయాలనేటువంటి ఆశయంతో అందరూ ఇక్కడ చేరాము. ఇక్కడ నుంచి ట్రైన్లో తిరుపతి దాకా వెళ్ళి అక్కడి నుంచి కాలినడకన వెంకటేశ్వర స్వామి కొండకు చేరి దర్శనం చేసుకొని ఎల్లుండికల్లా తిరుగు ప్రయాణం అవుతారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా అవడానికి ఈ గోవిందమాల వేసి స్వాములు ప్రతి ఇంటికి తిరిగి సమారాధన యొక్క విషయాలను వివరించి ప్రతి ఇంటికి స్వామి వెంకటేశ్వర స్వామి స్టిక్కర్ అంటించి ప్రచారం చేశారు. ఈరోజు సుమారు 600 మంది మాలధారణ చేసిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి తిరుమలకి బయలుదేరుతున్నారు. గురుప్రసాద్, జయభారత్ హాస్పిటల్ జనరల్ మేనేజర్.